రావాలి. మనకి అలాగే ఈ 38 వార్డులు ఏవైతే ఉన్నాయో ఆ వార్డులో కూడా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టి ఇదే కాకుండా కేవలం ఈ 92,50,00,000 కాకుండా ఏదైతే ఔదార్యం 15 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో మనకి శాంక్షన్ అయిందో వాటి ఆ 15 కోట్ల రూపాయలతో కూడా ఈ 92,50,00,000 రూపాయలతో కలిపి మొత్తం ఈ యొక్క 38 వార్డుల పనులన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ కూడా సమకూర్చడం జరుగుతుందని, అంతేకాకుండా మిగతా రోడ్ల అన్ని కూడా వాటిలన్నింటినీ మెడలు చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది గొల్లపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇంతకుముందు మనం 194 కోట్ల రూపాయలతో మన ఈ యొక్క హిందూపురం పట్టణం యొక్క దారి తీర్చడం జరిగింది. ఒక ప్రత్యేకమైన పైప్ లైన్ వేసి ఇక ముందు 136 కోట్ల రూపాయలతో మళ్ళీ మనం ఈ యొక్క మెరుగైన నీటి సౌకర్యాన్ని అందించడం కోసమని, అంటే రోజు నుంచి రోజు నీళ్లు అందించడం కోసం కూడా ఆ పన్ను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని మీ అందరికీ తెలియజేయడానికి ఎంతో ఆనందిస్తున్నాను. అలాగే 25 కోట్ల రూపాయలతో ఏదైతే ఈ మన సౌరభ ఉంటుందో 25 కోట్ల రూపాయలతో ఈ సౌరభ పుట్టని మొత్తం చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి దాన్ని ఎకో పార్క్ గా తీర్చిదిద్దాం. ఎకో పార్క్ అంటే దాంట్లో ఒక వాకింగ్ ట్రాక్ అయితేనేమి, లేకపోతే చిల్డ్రన్స్ గేమ్స్ అయితేనేమి, పిల్లలకి గేమ్స్ అయితేనేమి, అలాగే బోటింగ్ అయితేనేమి, అలాగే ఫుడ్ స్టాల్స్ అయితేనేమి, ఇవన్నీ ఏర్పాటు చేసి హిందూపురం పట్టణ ప్రజలందరూ కూడా ఒక అన్ని సౌకర్యాలు కలిగించే ఒక ఆహ్లాదకరమైన పార్క్ గా తీర్చిదిద్దుతున్నాము. ఆ పనులు కూడా త్వరలోనే మొదలు పెట్టబోతున్నాం. అలాగే 108 కోట్ల రూపాయలతో ఈ 200 కింద ఈ ఎస్టిపి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మరి మురికిని తొలగించి ఏదైతే చెరువులో ఈ యొక్క పరిశుభ్రంగా ఆ చెరువుని కాపాడుకుంటామని దాన్ని కూడా ఈ పనులతో సర్వేగంగా ఆ పనులను కూడా ప్రారంభిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ దాన్ని కూడా 1.5 కోట్ల రూపాయలు అప్పుడే పనికి ప్రారంభించడం జరిగింది. తర్వాత ఆ పనులను కూడా పూర్తి చేస్తామని మీ అందరూ తెలియజేసుకుంటున్నాను. ఎలా ఆడుతున్నాయో దానివల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. అందుకని ఈ యొక్క 128 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఏదైతే స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రిక్ నెట్వర్క్ అంటే కొత్త పోల్స్ అన్ని వీటిలన్నింటినీ మార్చేసి ఎత్తైన టవర్స్ పెట్టి మీకు మెరుగైన ఈ యొక్క విద్యుత్తుని అందజేయబోతున్నామని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. రూపాయలతో హిందూపురం పట్టణ సమగ్రాభివృద్ధి కోసం మరి వెచ్చించి పట్టణ రూపురేఖలు మార్చి మన పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలియజేసుకుంటున్నాను. ఆనాడు మీరు మరి నాన్నగారిని 3 సార్లు గెలిపించారు. మరి శాసనసభ్యులుగా అలాగే ముఖ్యమంత్రిగా మీరు ఘనత సృష్టించిన మీరు మరి ఆయన కుమారుడుగా నన్ను కూడా ఇక్కడి నుంచి 3 సార్లు శాసనసభ్యులుగా కల్పించి చరిత్ర సృష్టించారు మీరంతా. ఎక్కడున్నా సినిమా విడుదల నన్ను కూడా ఇక్కడి నుంచి 3 సార్లు శాసనసభ్యులుగా కల్పించి చరిత్ర సృష్టించారు మీరంతా. ఎక్కడున్నా సినిమా విడుదల సినిమా కూడా అఖండ బాంబే వెళ్ళి హిందీ సినిమా
అంటే తెలుగువాడు ఎక్కడ అడుగు పెట్టినా